వేరుశనగ పచ్చడి ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ అయినా సరే వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే వీక్లీ 2 times అయినా చేస్తూ ఉంటాను. ఈ పచ్చడన్న కూడా మా నాన్నకంటే చాలా అంటే చాలా ఇష్టము. వేరుశనగ పప్పుల్ని ఇలా అయితే దోరగా వేయించేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసి, మా సైడ్ అయితే మేము వేరుశనగకాయల పప్పు పచ్చడి అని అంటాము, లేదా శనక్కాయ పప్పుల పచ్చడి అని అంటాము. మీ సైడ్ మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి. కొన్ని దగ్గరలో పల్లీల పచ్చడి, శనక్కాయల పచ్చడి అని కూడా అంటుంటారు కదా. నేనైతే దోరగాతలు ఇలా వేయించేసుకున్నాను. చూసారు వీడియోలో చూపించే విధంగా ఎక్కడ అనేది మాడకుండా వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి. వేగిపోయిన వాటిని పక్కన తీసి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా తీసి పెట్టేసుకున్నాక కారం తగినట్టు పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగి పెట్టి ఇలా వేసేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి నూనెలో వేసినప్పుడు అంటే ఓపెన్ అయ్యి పగిలి చిటచిట అంటూ పగిలి పైన పడుతుంటాయి. అలా కాకుండా కొంచెం ఘాట్లు పెట్టుకున్నారంటే అవి పగలకుండా నీట్గా అయితే ఇలా వేగిపోతాయి. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. వీటిని కూడా ఒకసారి పక్క తీసి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో కూడా నీట్గా వేయించేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మనకు పచ్చడికి తగినంత పులుపు కోసం చింతపండు అయితే కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇది మగ్గాలి కదండి. మగ్గాలంటే మనం కొంచెం కల్లుప్పు వేసామంటే మగ్గిపోతుంది. చూసారా ఇలా మగ్గిపోయాక ఒకసారి రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా మిక్సీకి కొంచెం బరక్ అయితే ఇలా వేసేసుకోవచ్చు. మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారా ఈ విధంగా లైట్గా బరకగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మాత్రమే రోటి పచ్చడిలాగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ టమోటా ఉడకబెట్టింది కదా, ఉడకబెట్టింది కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్ ఒకటి వేసేసుకొని కచ్చా పచ్చగా వేసేసి ఇట్లా పక్కకు తీసేసుకోవడమే. ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.